నమస్కారం. మీ పురోహిత్.com ఛానల్కు స్వాగతం. మన పంచాంగాన్ని కాలగణనను అనుసరించి ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ మాసంలోని నక్షత్ర గ్రహ గతులను అనుసరించి మనకు మాసాలు, పక్షాలు తదితరాలు ఏర్పాటు చేయడం జరిగినది. మనం ఈ వీడియోలో ఫాల్గుణ మాసానికి గల విశిష్టతను తెలుసుకుందాము. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రయుక్తుడై ఉదయించే మాసం ఫాల్గుణ మాసం. సంవత్సరంలో చివరి మాసం అయినప్పటికీ అధిక ప్రత్యేకతలు కలిగిన మాసం. సంవత్సరంలో మిగిలిన 11 నెలలలో చేసిన పూజలు, పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంక్షిప్త రూపం ఈ మాసం. ఈ మాసాధిపతి గోవిందుడు కావున ఈ మాసంలో విశేషించి విష్ణుమూర్తి ఆరాధన చేయడం శ్రేయస్కరం. గో అనగా వేదాలు, గోవులు. వింద అనగా రక్షించేవాడు గోవిందుడు. అంటే ఈ సమస్త జీవకోటికి పూజనీయమైన వేదాలను, గోవులను రక్షించేవాడు. అంతేకాకుండా మనల్ని రక్షించి ఆత్మతత్వాన్ని తెలియజేసేవాడు. ఈ మాసంలో అచ్యుత, అనంత, గోవింద అనే నామస్మరణ ఎంతో శుభ ఫలితాన్ని ఇస్తుంది. వసంత ఋతువు ఆగమనానికి ముందు వచ్చే ఈ మాసంలో ప్రతిదినము ప్రత్యేకమే. ఈ మాసంలో ఆచరించే కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు, పర్వదినాలు, విశేషమైన రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకు పయోవ్రతం ఆచరిస్తారు. భాగవతం 8వ స్కందం ప్రకారం బలిచక్రవర్తి చేతిలో తన కుమారులు అయిన ఇంద్రాది దేవతలు పరాజయం పాలవడం భరించలేని అదితి కశ్యపుణ్ణి బలి గర్వం అణచే కుమారుణ్ణి ప్రసాదించమని వేడుకొనగా కశ్యపుడు ఈ పయోవ్రతాన్ని ఆమెకు ఉపదేశించాడు. ఆమె దాన్ని పాటించి వామనుడిని కుమారుడిగా పొందినది. ఈ వ్రతంలో ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు ద్వాదశి వరకు లక్ష్మీనారాయణులని షోడశోపచారాలతో పూజించి కేవలం వారికి నివేదించిన పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. ఆ 12 రోజుల అనంతరం హోమం చేసి బ్రాహ్మణులను పూజించి సమారాధన చేస్తారు. ఈ రోజులలో గో, వస్త్ర, ధన దానాలు శక్తి కొద్దీ చేస్తారు. ఈ ఫాల్గుణ మాసం శుక్లపక్ష విదియ నుండి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ చవితి రోజు వినాయకుడిని పూజించే అవిఘ్న వ్రతం లేదా పుత్ర గణపతి వ్రతం చేస్తారు. ఆ రోజున ఉపవాసం ఉండి సాయంకాలం స్వామిని షోడశోపచారాలతో పూజించి ప్రసాదం స్వీకరిస్తారు. ఈ వ్రతం చేయడం ద్వారా వారికి ఉన్న ఆటంకాలు తొలగుతాయి మరియు పుత్ర సంతానం కాంక్షిస్తూ చేసేవారికి స్వామి పుత్ర సంతానం ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా తిరుమలలో ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. మొదటి రోజు, 2 రోజు స్వామివారికి శ్రీరాముడు, శ్రీకృష్ణుడి అవతారాలలో తెప్పోత్సవం నిర్వహిస్తే తరువాత 3 రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి నిర్వహిస్తారు. ఫాల్గుణ శుద్ధ నవమి నాడు మధువులు ఆరాధించే రాఘవేంద్ర స్వామి వారి జన్మదినం అమలక ఏకాదశి. ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. అమలక లేదా ధాత్రి ఫలంగా పిలుచుకునే ఉసిరిని విష్ణు స్వరూపంగా భావించి ఈనాడు ఉసిరి వృక్షం కింద శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని ఋషివాక్యం. ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభ ఫలితాన్నిస్తుంది. ఫాల్గుణ శుద్ధ ద్వాదశినే గోవింద ద్వాదశి లేదా నృసింహ ద్వాదశి అంటారు. ఈనాడు గంగా స్నానం పవిత్రం. కుదరని వారు సమీపంలోని ఏదైనా నది వద్దకు వెళ్ళి గంగను స్మరిస్తూ నదీ స్నానం చేయాలి. నృసింహ కొరావలంబ స్తోత్రంతో కానీ లేక మరేదైనా నృసింహస్వామి స్తోత్రంతో కానీ స్వామిని ఆరాధించాలి. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమని మహాపూర్ణిమ, హోళికా పూర్ణిమ, డోలా పూర్ణిమ, కామ దహనోత్సవంగా వ్యవహరిస్తారు. ఉత్తర భారతదేశంలో హోళికా పూర్ణిమ ప్రధానంగా జరుపుకుంటే దక్షిణ భారతదేశంలో కామ దహనోత్సవాన్ని జరుపుతారు. శివ కళ్యాణం అనే మహత్తర కార్యం కోసం తపోదీక్షలో ఉన్న శివుని తపస్సుని భంగం చేసిన మన్మథుణ్ణి తన 3వ నేత్రంతో భస్మం చేసింది ఈనాడే. మరియు మన్మథుని భార్య రతీదేవి కోరిక మేరకు ఆమెకొక్కదానికే అతడు కనిపించేలాగా వరం ఇచ్చాడు శివుడు. మనలో ఉన్న కామక్రోధాదులనే అరిషడ్వర్గాలని దహనం చేసి ప్రశాంతమైన జీవనం సాగించాలని కోరుతూ శివుని ప్రార్థిస్తూ చేసే ఉత్సవమే ఈ కామదహనోత్సవం. అంతేకాకుండా రాబోయే వసంతాగమనాన్ని పురస్కరించుకుని కూడా ఉత్సవం చేస్తారు.
ఉత్తర భారతదేశంలో హిరణ్యకశిపుడి చెల్లెలైన హోళిక విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడిని చంపబోయి తానే దగ్ధమైన సంఘటనకి గుర్తుగా చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకుంటారు. ఆ రోజు సాయంకాలం మంటల్లో హోళికని దగ్ధం చేసే కార్యక్రమం జరిపి మరునాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ మిఠాయిలు పంచుతూ ఆనందంగా కాలం గడుపుతారు. హోళికా పూర్ణిమ రోజు చందనంతో కూడిన మామిడి పూత చూత కుసుమ భక్షణంను స్వీకరించాలని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఈరోజు శ్రీకృష్ణుని ఊయలలో వేసి ఆరాధించే ఉత్సవంగా డోలా పూర్ణిమ చేస్తారు. తమిళనాడులోని మధురైలో మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కనుక కళ్యాణ పూర్ణిమ అని కూడా అంటారు. ఈరోజు మధురైలో అమ్మవారి అయ్యవార్ల కళ్యాణం జరుపుతారు. ఫాల్గుణ బహుళ విదియ నాడు లక్ష్మీదేవి పాలకడి నుండి ఉద్భవించిందని చెప్పబడింది. ఆ రోజు కనకధారాస్తవం చదువుకోవడం సత్ఫలితాలనిస్తుంది. ఫాల్గుణ బహిన అష్టమి రోజున సీతాదేవి జనకునికి నాగేటి చాలులో దొరికిందని చెప్తారు. కావున ఆనాడు సీతాదేవి జన్మదినంగా కూడా జరుపుకుంటారు. ఫాల్గుణ మాసంలోనే రామరావణ యుద్ధం జరిగింది. మహాభారతంలో కూడా అతిరథ మహారథులైన అనేక మంది వీరులు ఫాల్గుణ మాసంలోనే జన్మించారు. ఫాల్గుణ బహుళ అమావాస్య రోజును కొత్త అమావాస్య అంటారు. ఆ రోజు కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. ఇలా ఎన్నో విశిష్టతలను పొందుపరుచుకున్న ఫాల్గుణ మాసంలో భక్తి తత్పరతలతో ఆ భగవానుని సేవించి ఆయన కృపకు పాత్రులమవుతుము కాక. ఈ సంవత్సరం అనగా 2019 సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో వచ్చే పర్వదినాలు మరియు తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. ఫాల్గుణ మాసం 7వ తారీఖు మార్చి 2019తో మొదలై 5వ తారీఖు ఏప్రిల్ 2019తో పూర్తి కావస్తోంది. ఫాల్గుణ శుద్ధ విదియ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 8వ తారీఖు. ఫాల్గుణ శుద్ధ చవితి అవిఘ్న వ్రతము లేదా పుత్ర గణపతి వ్రతము మార్చి 10వ తారీఖు. ఫాల్గుణ శుద్ధ నవమి రాఘవేంద్ర స్వామి జయంతి మార్చి 15వ తారీఖు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అమలక ఏకాదశి మార్చి 17వ తారీఖు. ఫాల్గుణ శుద్ధ ద్వాదశి గోవింద ద్వాదశి లేదా నృసింహ ద్వాదశి మార్చి 18వ తారీఖు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ హోళికా పూర్ణిమ లేదా డోలా పూర్ణిమ లేదా కామ దహనోత్సవం లేదా కళ్యాణ పూర్ణిమగా జరుపుకునే ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి మార్చి 21వ తారీఖు కావచ్చింది. ఫాల్గుణ బహుళాష్టమి సీతా జయంతి మార్చి 20వ తారీఖు. ఫాల్గుణ బహుళ అమావాస్య లేదా కొత్త అమావాస్య ఏప్రిల్ 5వ తారీఖున వచ్చాయి. ప్రతి మాసానికి గల ప్రాశస్త్యం, వివిధ పర్వదినాలు మరియు పండుగలు తదితర విశేషాలను ఎప్పటికప్పుడు మా పోస్టులలో అందిస్తున్నాము. మా పోస్టులను ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని ఆధ్యాత్మిక సంబంధమైన పోస్టులను అందుకోవడం కొరకు మా ఛానల్కు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. meepurohit.com నుంచి పౌరోహిత్యం, వాస్తు, జ్యోతిష్యం, పూజా సామాగ్రి, మడి వంటలు తదితర సర్వీసులను అందుకోవడం కోసం మమ్మల్ని తప్పక సంప్రదించండి. మా నంబర్లు 8121003300 మరియు 8121009900. మా ఈమెయిల్ service@meepurohit.com. సర్వే జన సుఖినో భవంతు.